అని చెప్పారు. 2015 నుంచి 25 వరకనే డాక్యుమెంట్లో క్లియర్ గా వాళ్ళే రాసినటువంటి పరిస్థితి. మరి ఇంత బాగా రాశారు కదండి, మరి మిమ్మల్ని ఎక్కడ టార్గెట్ చేశారంటే తర్వాత రాబోద్ది, మరి ఇది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందని చెప్పేసి వాళ్ళు చెప్తారని చెప్పేసి కూడా మరి చిన్నపరెడ్డి గారు కోరుకుంటూ ఉన్నారు ఆ విధంగా జరగాలి అనేసి. ఏంటి అసలు ఏం చేయబోతున్నారు, ఏంటి చిన్నపరెడ్డి గారి మాటలకి మీ వర్షన్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు, కృష్ణాంజనేయులు గారికి, చిన్నపరెడ్డి గారికి, మేడం గారికి, అలాగే ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా. రాజుగారు, మనం అంతా ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళం కాబట్టి మన బాల్యంలో స్కూల్ డేస్లో గోవిందా గోవిందా అని నాగార్జున గారు హీరోగా, శ్రీదేవి గారు హీరోయిన్గా నటించినటువంటి సినిమా ఒకటి వచ్చింది. ఆ సినిమా యాక్చువల్లీ థియేటర్స్లో ప్లే అవుతున్నప్పుడు హిందూ వర్గాలు వచ్చేసి ఆ సినిమా ఆపడానికి ప్రయత్నించాయి సార్. ఎందుకంటే ఆ సినిమా నేపథ్యం అంతా కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కిరీటం దొంగలు తీసుకెళ్ళిపోవడం, దాన్ని హీరో మళ్ళీ ట్రేస్ చేసి తీసుకురావడం అనే నేపథ్యంలో జరిగినటువంటి సినిమా. అట్లాంటిది ఒక సినిమాలో జరిగితేనే, ఇట్లాంటి తిరుమల గుడిలో కొన్ని ఇట్లాంటివి జరిగితేనే అప్పట్లో, దట్ వాజ్ ఇన్ 2000s, 90sలో, 95 లేట్ 90sలో 2000sలో వచ్చింది ఆ సినిమా. ఆ టైంలోనే అట్లాంటి సినిమాలు వస్తేనే హిందూ వర్గాలన్నీ కూడా ఆ సినిమాని వ్యతిరేకించాయి. తిరుమల విషయంలో ఇట్లాంటివి జరగడానికి వీల్లేదు అని. కానీ అన్ఫార్చునేట్లీ మనం 40sలోకి వచ్చిన తర్వాత నిజంగానే జరుగుతూ ఉన్నాయి తిరుమల చుట్టూ ఇట్లాంటివన్నీ కూడా. రియల్లీ అన్ఫార్చునేట్ అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇవి గత ప్రభుత్వం చేసినటువంటి లీలలు బయట పెడితే, మొట్టమొదటగా నిన్న ఒకరోజు చూసుకుంటే మొత్తం ఏదైతే తిరుమల కేంద్రంగా జరిగినటువంటి 3 స్కాములు నిన్న ఒకరోజు చూసుకుంటే రకరకాల తీర్పులు అండ్ ఆల్సో బయటపట్టాలు జరిగాయి. ఫస్ట్ థింగ్, నెయ్యి, కల్తీ నెయ్యి, A16, A29, అజయ్ కుమార్ సుగంధ్ అండ్ ఆల్సో సుబ్రహ్మణ్యంను నిన్న కస్టడీకి తీసుకున్నారనేది ఒక న్యూస్ అయితే, ఆ తర్వాత పరకామణి విషయంలో ఏసీబీ డీజీ గారిని, సిఐడి డీజీ గారిని వేరువేరుగా మీరు విచారణ జరుపుకోండి, షేర్ యూ వాట్ ఇన్ఫర్మేషన్ యూ హ్యావ్ అనేసి ఒకటైతే, ఇక కొత్తగా సిల్క్ బదులు పాలిస్టర్ షాల్వాలు పంచారనేది మరో ఆరోపణ. సో ఈ సిల్క్ బదులు పాలిస్టర్ షాల్వాలు 2015 నుండి అదే సంస్థ దీనికి సరఫరా చేస్తూ ఉంది. ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చూస్తే 350 రూపాయలకు ఆయన గారు కొన్నటువంటి షాల్వా కంటే 1389 రూపాయలకు టీటీడీ పర్చేస్ చేసినటువంటి షాల్వా నాణ్యత తక్కువగా ఉంది అని గమనించి దాన్ని, ఆ షాల్వాలు కొన్ని శాంపుల్స్ ల్యాబ్స్కి పంపించడం జరిగింది. ధర్మవరంలో సిల్క్ ల్యాబ్కి అండ్ ఆల్సో బెంగళూరులో ఉన్నటువంటి సిల్క్ ల్యాబ్కి పంపిస్తే దట్ వాజ్ మేడ్ ఆఫ్ పాలిస్టర్ అని చెప్పి క్లియర్గా తేలింది. యాక్చువల్లీ ఇది మల్బర్ సిల్క్తో తయారు చేయాలి అండ్ ఆల్సో ఇది డానియర్ థ్రెడ్ వాడాలి, కానీ ఇది ప్యూర్ పాలిస్టర్తో తయారు చేయబడింది. ఇది మోసం అని గ్రహించి బిఆర్ నాయుడు గారు సెప్టెంబర్ 16, 2025న బోర్డు సమావేశంలో దీని మీద ఒక నివేదిక విజిలెన్స్ వాళ్ళని అడిగారు. విజిలెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికను బట్టి ఆ సంస్థకి కాంట్రాక్ట్ రద్దు చేశారు. ఇప్పటి వరకు జరిగింది ఇది. ఇందులో ఇంతవరకు ఏ రాజకీయ నాయకుని ప్రమేయం కూడా ట్రేస్ అవుట్ అవ్వలేదు. ఇది ఎలా జరిగింది అనేది ఫర్దర్ విచారణలో తెలుస్తుంది. థింగ్ 1. ఇక దీని సంగతి పక్కన పెడితే చిన్నపరెడ్డి గారు అంటా ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి విషయంలో 250 కోట్లు అదేదో ఆ కేసు కొట్టేస్తే దానికంటే ఇది చిన్నదే కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారట. మీరు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సాక్ష్యాలు సమర్పించని కారణంగా, ఒక్క సాక్ష్యం కూడా లేని కారణంగా చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి కేసు వీగిపోయింది. ఈరోజు కల్తీ నెయ్యిలో కావచ్చు, ఆర్ఎల్స్ పరకామణిలో కావచ్చు, మీకు ఎన్ని సాక్ష్యాలు కావాలి? డైరెక్ట్గా లైవ్ కనిపిస్తూ ఉంది, వీడియో చూడండి. అతను తీసుకెళ్ళడం ఒకటి. సతీష్ కుమార్ మరణానికి కారణం ఎవరు? ఇప్పటివరకు చిన్నపరెడ్డి గారు కూడా ఇందాక చెప్తా ఉన్నారు, సతీష్ కుమార్ గారు ప్రభుత్వ ఒత్తిళ్లకు తట్టుకోలేక చనిపోయారట. మరి ఆయన పోస్ట్ మార్టం నివేదిక మాత్రం దట్ వాజ్ ఎ పెకామ్ మర్డర్ అని చెప్పి తెలిసింది. ఓకే, సో సతీష్ కుమార్ గారిది ప్రభుత్వ ఒత్తిడితో ఆయన చనిపోవడం కాదు, అతన్ని ఎవరో చంపేశారు. ఆ చావు చంపింది ఎవరు? అసలు అతను రాజీ అయింది సెప్టెంబర్ 9, 2023న. ఇంకోటి ఏంటంటే, ఈ పరకామణి నిందితుడు రవికుమార్ గురించి చెప్పుకుంటే మాకంటే మోడరేటర్ రాజు గారు మీకే ఎక్కువ తెలుసు ఇతని గురించి. మీరు ఒక బాధితులే ఇతనికి. సో ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఎనీమోర్. మీరు చెప్పదలుచుకుంటే చెప్పొచ్చు, అదేంటో నన్ను చెప్పమంటే చెప్తా. ఏ రాజు గారు, డిస్కస్ చేద్దామా?
ఓకే, మీరు కూడా ఒక బాధితుడు, మిమ్మల్ని కూడా బ్లాక్మెయిల్ చేసినటువంటి పరిస్థితి జూలై 2, 2023 మీ మీద రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్. మీరేదో అతను డబ్బులు అడిగినట్లుగా ఆయన మీ అకౌంట్కి మీరు 50 లక్షలు డిమాండ్ చేస్తే 10,000 అడ్వాన్స్ వేసాడట. 10 గంటలకు మీకు డబ్బులు వేసేసి 10:20కి ఎఫ్ఐఆర్ చేసేసి 11 గంటలకు మిమ్మల్ని అరెస్ట్ చేసిన మాట వాస్తవం కాదా రాజుగారు? 10 గంటలకు మీకు డబ్బులు అకౌంట్లో 10,000 రూపాయలు ఫోన్పే ట్రాన్సాక్షన్ చేసి 10:20కి దాన్ని ఎఫ్ఐఆర్ చేసి ఆగమేఘాల మీద తిరుమల నుండి తిరుపతి కిందకు వచ్చి తిరుపతిలో ఒక ఇన్వెస్టిగేషన్ పర్పస్లో మీరు హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తే మిమ్మల్ని అరెస్ట్ చేసిన మాట వాస్తవం కాదా? ఈ అరెస్ట్ చేసిన ఘటనలో వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వారు ఎవరు? అప్పటి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి గారు ఆదేశాలతో అరెస్ట్ చేశారా? చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆదేశాలతో అరెస్ట్ చేశారా? మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? దాని మీద మీరు కోర్టులో ఫైట్ చేస్తా ఉన్నారు. దట్స్ ఓకే, అది అయిపోయింది. సో ఇలాంటి లీలలు చాలా చూసాం. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి కేసులో ఒక్క సాక్ష్యాధారాన్ని సమర్పిస్తే మళ్ళీ మీరు కేసు రీఓపెన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీ గౌతమ్ రెడ్డి గారు కోర్టుకు వెళ్ళారు, మరి ఆయన సాక్ష్యాలు సమర్పిస్తే మళ్ళీ ఇంకోసారి ఆ కేసు రీఓపెన్ చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు లా అబైడింగ్ సిటిజన్, హీ ఈజ్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్. ఒకవేళ ఆయన తప్పు చేసినట్లు మీరు కనుక సాక్ష్యాలు సమర్పిస్తే మళ్ళీ ఆయన మీద ఎఫ్ఐఆర్ రీఓపెన్ అవుతుంది, అది మీరు విచారణ చేసుకోవచ్చు, నో డౌట్. కానీ ఇక్కడ పరకామణి కేసులో డిఫరెంట్ అండి. అతను రెడ్ హ్యాండెడ్గా దొరికాడు. రెడ్ హ్యాండెడ్గా దొరికిన తర్వాత ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారి ఫిర్యాదు మనకు కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత తదుపరి విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో 14 కోట్ల రూపాయల ఆస్తులు ఆయన టీటీడీకి రాసిచ్చారు. ఇంకొక విషయం ఇక్కడ సార్, వంశీకృష్ణ గారు, ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ చిన్నపరెడ్డి గారు ఇందాక ఏమంటారంటే అసలు లిక్కర్కి సంబంధించినటువంటి అంశాన్ని కూడా వారు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. లిక్కర్ కూడా మేమేం తీసుకురాలేదు, బ్రాండ్స్ అని చెప్పేసి. ఇక్కడ పట్టు వస్త్రాల గురించి మనం మాట్లాడుతుంటే లిక్కర్ గురించి వారు మాట్లాడినటువంటి సిచ్యువేషన్ చూసాం. దాదాపుగా కూడా వారు చెప్పినటువంటి అంశాన్ని చూస్తే దాదాపు అదేదో 7 కోట్ల రూపాయల వరకు అక్రమాలు జరిగాయని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా అనేక అంశాలు వారు మాట్లాడినటువంటి సిచ్యువేషన్. ఏమంటారు వాటి గురించి ఏంటి? అంతా కూడా మీరు చేస్తున్నటువంటి డ్రామా, ఏదో ఇబ్బంది పెట్టాలని జరుగుతున్నటువంటి కుట్ర. 1 minute నేను ఈ టాపిక్ మీద కంక్లూడ్ చేసి ఐ విల్ టాక్ అబౌట్ దట్. చిన్నపరెడ్డి గారు అంటున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిన్నది 72,000 రూపాయలకి ఆయన 14 కోట్ల రూపాయల ఆస్తులు రాయించుకున్నారు. అసలు ఏం చేస్తున్నారు అబ్బా మీరు అన్నాడు. రాసుకుంది ఎవరు సార్ రాయించుకుంది? ఏ గవర్నమెంట్లో అయింది ఇది? ఏ గవర్నమెంట్లో అయింది సార్? 2023 సెప్టెంబర్ 9న ఎవరున్నారండి ముఖ్యమంత్రిగా? అవును. అదే రోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు కూడా అదే. ఒక పక్క స్టేట్ అంతా ఆ గోల్లో ఉంటే వీళ్ళు ఆస్తులు రాయించుకునే కార్యక్రమంలో ఉన్నారు. సెప్టెంబర్ 9, 2023న పరకామణి కేసులో నిందితులైనటువంటి రవి ఆస్తులు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే టీటీడీకి అయిన ఆస్తులు రాయించాలంటే ముందు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వాలి, పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత ఆస్తులు బదలాయించాలి. ఆ రూల్ బైపాస్ చేసినోడు ఎవడు? తిరుమలలో ఆ రూల్ బైపాస్ చేసినోడు ఎవడు? సో ఇవన్నీ మాట్లాడుకుంటే ఇది చిన్న కేసా పెద్ద కేసా అనేది ఈజీగా తెలిసిపోయింది. చిన్నపరెడ్డి గారేమో పాపం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చిన్న కేసు అనుకుంటా ఉన్నారు, కానీ ఇది చాలా పెద్ద కేసు. ఇక లిక్కర్ విషయానికి వస్తే సార్, డిస్టిలరీస్ ఏవేవైతే 2019 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎంటర్ అయినాయో డిస్టిలరీస్. సో వాస్తవంగా నాకు గుర్తులేదు, మీరు అడుగుతానంటే ప్రిపేర్ అయ్యి వచ్చేవాడు నా డిస్టిలరీస్ పేర్లన్నీ కూడా. సో వైవి సుబ్బారెడ్డి గారికి చెందినటువంటి ఒక గురించి అడగట్లేదు మిమ్మల్ని. అదే సార్, ఇక్కడ చిన్నపరెడ్డి గారు డిస్టిలరీస్ ఆర్ ఇంపార్టెంట్ సార్, డిస్టిలరీస్ ఆర్ ఇంపార్టెంట్. మళ్ళీ నా టర్న్ వస్తుంది కదా, మళ్ళీ నేను ఒక 10 నిమిషాల్లో మాట్లాడతా కదా, అప్పుడు ఏ డిస్టిలరీస్ అయితే వచ్చాయో మొత్తం చెప్తా. మళ్ళీ నా టర్మ్ ఒక 10 నిమిషాల్లో మళ్ళీ నాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏ డిస్టిలరీస్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత అప్రూవ్ చేశారో, వాటి ద్వారా ఏ బ్రాండ్లు అయితే వచ్చాయో, ఏ బ్రాండ్ల ద్వారా ఫోన్ పేలు గూగుల్ పేలు కూడా లేకుండా మీరు డబ్బులు తీసుకున్నారో, ఏ బ్రాండ్లు దాగి జనాలు 27 మంది చనిపోయారో, ఆ 27 మందిని సహజ మరణాలను జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అన్నారో అవన్నీ కూడా ఒక 10 నిమిషాల్లో చెప్తా. వెయిట్.